ఇది ఒక పెద్ద అచీవ్మెంట్గా చెప్పుకోవాలి. ఎస్సీ వర్గీకరణ అనేది నేను ఇప్పుడు 30 ఏళ్ళైంది మొదటిసారి ఎమ్మెల్యేగా కలిసి 30 ఏళ్ల పాటు ఈ స్లోగన్ వింటూనే ఉన్నా. ఎస్సీ కేటగిరీస్ గురించి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ అంటే కానీ ఎవరు చేయరని. మనం వచ్చినాక ఈ ఎస్సీ వర్గీకరణ చేసిన విషయం కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఇట్ ఈస్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్. దాంట్లో ఎవరికి అన్యాయం జరగడం లేదు. దాంట్లో కూడా చాలా సైంటిఫిక్గా చాలా రేషనల్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ని 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేసి వారి ద్వారా వారిచ్చిన రిపోర్టు ఆ ఇచ్చిన రిపోర్ట్లో నేను సబ్ కమిటీ చైర్మన్గా మనవి చేస్తున్నా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఇచ్చిన రిపోర్ట్లో ఒక్క అక్షరం ఒక్క వర్డ్ కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్లో మార్చకుండా అది శాసనసభలో ప్రవేశపెట్టి యాక్సెప్ట్ చేయించినము. అదేవిధంగా బీసీ కులగణనపై కూడా స్వతంత్ర భారతదేశంలో బీసీ కులగణన ఎవరూ చేయలేదు. ద లాస్ట్ నోన్ క్యాస్ట్ సెన్సస్ వాజ్ ఇన్ 1931. తెలంగాణలో బీసీ క్యాస్ట్ సర్వే మీకు సంఖ్య చెప్పాలి. 94,000 మంది ఎన్యూమరేటర్స్, 10,000 మంది సూపర్వైజర్స్, 104,000 మంది ఏకాగ్రతతో పూర్తి ఫోకస్తో కాన్సన్ట్రేషన్తో 50 రోజుల పాటు మరే కార్యక్రమం లేకుండా ఒక్కొక్క ఎన్యూమరేటర్కి ఒక్కో రోజుకి 10 ఇండ్ల కంటే ఎక్కువ పని ఇవ్వకుండా వాళ్ళందరికీ పని చేసినందుకు గవర్నమెంట్ నుంచి కొంత ఇన్సెంటివ్ ఇచ్చి 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి చేసిందని చెప్పి నేను మనం చేస్తాను. మన అందరం గర్వపడాలి. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఇంక్లూజివ్ గ్రోత్, సోషల్ జస్టిస్. బయట ఎవరు ఏమి విమర్శించినా నేను మీకు ఈరోజు చెప్తున్నా, ఆ బీసీ క్యాస్ట్ సర్వే కూడా నేను క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. ఈ దేశంలో ఎన్నడూ ఎక్కడ ఈ విధంగా చేయలేదు. ఆ అంకెలు కానీ ఆ పర్సంటేజీలు కానీ ఎవరో పనికిరాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఆ రికార్డులో ఏమీ తేడా ఉండదు. ఒక 16 లక్షల మంది అందులో పాల్గొనలేదు. సరే, వాళ్ళ ఇంట్లో లేరో వాళ్ళకి ఇష్టం లేదో, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు పాల్గొనలేదు. మరి వాళ్ళు కూడా సామాజిక న్యాయం కూడా మాట్లాడితే ఎట్లా? మరి నేను ఎందుకు మీ మనం చేస్తున్నా అంటే సరే నేను ఎందుకు అంటున్నా అంటే ప్రతిపక్షాలు చేసే విమర్శలకి ఆ అంకెల మీద ఆ పర్సంటేజ్ మీద మనం